ఇక జిల్లాల విభజనతో పాలన చాలా బాగుంటుందంటున్నారు ప్రజలు. ఇన్ని రోజులు కలెక్టర్ను కలవాలంటే వీలు కాకపోయేదని ఇప్పుడు చాలా సులభంగా కలెక్టర్ను కలిసి సమస్యలు చెప్పుకునే అవకాశం ఏర్పడిందని అంటున్నారు. సోమవారం కావడంతో రాజన్న జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అక్కడి పరిస్థితిని వెంకటేష్ వివరిస్తారు. కొత్త జిల్లాగా సిరిసిల్ల రాజన్న జిల్లా పేరుతో ఏర్పడిన తర్వాత తొలి ప్రజావాణి కార్యక్రమం జరుగుతుంది. మనం చూడొచ్చు, కరీంనగర్ జిల్లా నుంచి విడిపోయి సిరిసిల్లగా అవతరించిన తర్వాత ఇక్కడ సెస్ భవనంలో ఏర్పడిన తాత్కాలిక కలెక్టరేట్ భవనంలో ప్రజావాణి జరుగుతుంది. ఈ ప్రజావాణికి సంబంధించి జనాలంతా కూడా ఇక్కడ సిరిసిల్ల చుట్టుపక్కల జనాలంతా కూడా తమ సమస్యలను కలెక్టర్కు విన్నవించుకునేందుకు ఇక్కడికి వచ్చిన దృశ్యాలు చూడవచ్చు. గతంలో అయితే ఇక్కడి నుంచి కరీంనగర్ వరకు వెళ్ళి దరఖాస్తులు ఇవ్వాల్సి వచ్చేది. ఎందుకంటే కరీంనగర్ జిల్లా కేంద్రము సిరిసిల్ల నుంచి దాదాపు 40 కిలోమీటర్లు ఉంటుంది. అదేవిధంగా సిరిసిల్ల జిల్లాలోని ఇప్పుడు ప్రజెంట్ సిరిసిల్ల జిల్లాలో ఉన్న కొన్ని మండలాలు ముస్తాబాద్, గంభీరావుపేట మండలాలు అయితే దాదాపు 70-80 కిలోమీటర్ల దూరం పోవాల్సి వచ్చేది. దాంతో అక్కడ ప్రజలంతా కూడా ఒక రోజంతా కూడా అక్కడ పడిగాపులు కాసి దాదాపు పెద్ద ఎత్తున క్యూ లైన్లో ఉండి సమస్యలు పరిష్కరించుకోవాల్సి వచ్చేది. దీనికి సంబంధించి ఆ ప్రజలతో పాటు మన ఇక్కడ జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ గారు ఉన్నారు. మనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, తొలిసారి ప్రజావాణి కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రజల సమస్యలు కూడా సార్ తెలుసుకున్నారు. సార్ను కూడా అడిగి తెలుసుకున్నారు. సార్, ఇవాళ తొలిసారి ప్రజావాణి జరుగుతుంది. కొత్త జిల్లాలో ప్రజలకు మీరు ఎట్లాంటి భరోసా ఇవ్వబోతున్నారు? డైల్లో కలవడం మనం చాలా మంచి స్పందన చూసాం. దాదాపు మనకి అరగంటలో మనం 25 మంది పెటిషన్స్ తీసుకోవడం జరిగింది. ఇంకా చాలా మంది లైన్లో ఉంటే కానీ మనకి టైం మనకి తక్కువ ఉండడం వల్ల వాళ్ళు పెటిషన్ తీసుకోలేకపోవడం జరిగింది. చిన్న జిల్లా అయినా స్పందన ఎక్కువ రావడం వల్ల మనకి అదే రకమైన రీతిలో మనకి ఇప్పుడు అప్రోచబిలిటీ ఉంటుంది. కాబట్టి అదే సిస్టంలో ఇదొక ఇమీడియట్ రెస్పాన్స్ సెంటర్గా తయారు చేయడానికి మేము కృషి చేస్తాం. ఉమ్మడి జిల్లాలో చాలా డిఫరెంట్ సమస్యలు ఒక దగ్గరికి వస్తుంటాయి. ఇప్పుడు మీ సిరిసిల్ల జిల్లాకు సంబంధించి ఎట్లాంటి సమస్యలు ఎక్కువగా మీరు వస్తున్నట్టు ఇప్పటివరకు గమనించారు? ముఖ్యంగా మన మిడ్ మానేర్ రిజర్వాయర్లో ఎల్ఎండీలలో మనకి ల్యాండ్ ఎక్విజిషన్ అప్పుడు చాలా మంది ముంపు గ్రామాల్లో మనకి పేమెంట్ రాని వాళ్ళు చాలా మనకి ఎక్కువ వస్తున్నాయి. చేనేత కార్మికులు కొన్ని సమస్యలు వస్తున్నాయి మన దగ్గర. ఇవి కూడా కాకుండా మనకి నార్మల్ ల్యాండ్ ఇష్యూస్ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో శిఖం ల్యాండ్లో ఎవరైనా కబ్జా చేయడం అన్న, వాళ్ళ ప్రైవేట్ ల్యాండ్ ఏమైనా కబ్జా చేయడం, ఇట్లా ల్యాండ్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి. ఇవి కూడా కాకుండా మనకి ఈ వేములవాడ నుంచి కొన్ని, లేకపోతే సిరిసిల్ల నుంచి అర్బన్ ఇష్యూస్, కొన్ని వాడల్లో కొన్ని రోడ్లు కట్టడము, లేకపోతే ఎవరైనా అక్రమ కన్స్ట్రక్షన్స్, ఇవి మనకి ఎక్కువగా వస్తున్నాయి. ఇది మనకు సిరిసిల్ల జిల్లా ఏర్పడిన తర్వాత ప్రజలకు ఎక్కువ మంది కూడా స్పందనగా చాలా మంది వచ్చి సమస్యలు విన్నవిస్తారని చెప్పి కరెక్ట్ చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కొంతమంది ప్రజలు కూడా ఉన్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గతంలో కరీంనగర్ జిల్లా ఉన్నప్పటికీ ఇప్పటికి మీరు ఏం తేడా గమనిస్తున్నారు? వేములవాడ మండలం రుద్రవరం మిడ్ మానేర్ నుంచి వచ్చిన అప్పుడు ఉమ్మడిగా ఉన్న మన కలెక్టర్ నితికుమార్ ప్రసాద్ దగ్గరికి కూడా మేము ఎన్నోసార్లు విన్నాం. పెద్ద సమస్యలు నిన్న యువలకు ముంపుకు గురైన అందరికీ 240 చదరపు గజాల భూమిని మరియు అలాగే నష్టపరిహారం ఇస్తామని కూడా ఎన్నోసార్లు జీవో వచ్చింది. రాజన్న జిల్లా మేము పోరాటం చేసి మేము సాధించుకున్నాం. దాదాపుగా ఇప్పుడైతే మేము 100% మాకు న్యాయం జరుగుతుందని మాకు విశ్వాసంతో ఉన్నాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ సమస్య ఏంటి? నెంబర్ ఇది మా కొడుకు స్కాలర్షిప్ అత్తలేదు, నెంబర్ చేంజ్ అయింది. ఎస్బీఐ ఖాతా నెంబర్ చేంజ్ అవుతుంది. లాభం జరుగుతుంది దగ్గర ఉండడం వల్ల మీకు? మాకు అన్ని విధాలు లాభం అవుతాయి. తొందరగా పనులు అవుతాయి, తొందరగా మనకు పరిష్కారం అయితే పనులు. ఇది మనకు ప్రజావాణి దగ్గర మనకు స్పందన కనుక చూస్తుంటే ప్రజలు చాలా ఉత్సాహంగా కూడా ఇక్కడ ప్రజావాణిలో తమ సమస్యను చెప్పుకోవడానికి కలెక్టరేట్ ఎట్టుకొచ్చారు. ఎందుకంటే మనకు రాజన్న జిల్లా సిరిసిల్ల జిల్లా ఏర్పడడం వల్ల ఏ చిన్న సమస్య అయినా మేము ఇక్కడికి వస్తాము, ఒకరోజు కాకపోతే మరో రోజైనా రావడానికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే దగ్గరగా ఉన్నప్పుడు సమస్యను అప్పటికప్పుడు రిపీట్ చేసుకోవడం సులభమవుతుందని చెప్పి ప్రజలు చెప్తుంటే కలెక్టర్ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇక్కడికి వస్తున్న సమస్యలన్నింటి మీద ఫోకస్ చేస్తాము. కొత్త జిల్లా కాబట్టి మేము ఛాలెంజ్తో ఈ పనులను సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తామని కూడా కలెక్టర్ కృష్ణభాస్కర్ చెప్తున్నారు. ఇది మనకు ప్రజావాణికి సంబంధించి సిరిసిల్ల రాజన్న జిల్లాలో ఉన్న పరిస్థితి. కెమెరామెన్ శ్రీకాంత్, వెంకటేష్, V6 న్యూస్, సిరిసిల్ల రాజన్న జిల్లా.